జెండర్లు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారు? సార్ ఇక్కడ అందరికీ నమస్తే అండి. నా పేరు లైలా. నేను ఒక ట్రాన్స్ మహిళను. ఇక్కడ మేము అఘోరి చేస్తున్న కార్యక్రమాలను మేము ఎందుకు వ్యతిరేకించాల్సి వస్తుందంటే, ఇదే ఆర్టీవీని బేస్ చేసుకొని మేము గతంలో అఘోరిని సపోర్ట్ చేస్తూ మాట్లాడాను. అదే లైలాగా నేను గతంలో అఘోరిని సపోర్ట్ చేస్తూ మాట్లాడాను. ఎందుకంటే తను జెండర్ గురించి డిస్కషన్ జరుగుతున్నప్పుడు, మన మీడియాలో తన జెండర్ గురించి అసభ్యకరంగా ప్రశ్నలు అడుగుతున్నప్పుడు మేము తనకి సపోర్ట్ చేసాము. ఎందుకంటే ట్రాన్స్జెండర్ వ్యక్తులైనంత మాత్రాన అఘోరి అవ్వకూడదు అనేది ఎక్కడ రూల్ లేదు కాదు. కాబట్టి జెండర్ ని ఎందుకు తనని కించపరిచినట్టుగా మాట్లాడుతున్నారు, జెండర్ బేస్ చేసుకుని మేము తనకి సపోర్టింగ్ గా వాయిస్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మేము అందరం ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే, అసలు ట్రాన్స్జెండర్ వ్యక్తి అని పలకడానికే తనకి అర్హత లేదు. తనని అసలు అలా పిలవకూడదని మేము అంటున్నాం. ఎందుకంటే తను ఎక్కడ కూడా ట్రాన్స్జెండర్ వ్యక్తి అని చెప్పుకోకపోయినా తను లింగాన్ని నేను శివుడిగా వార్పించాను, నేను చాలా త్యాగాలు చేశాను, నేను సనాతన ధర్మం గురించి వచ్చాను, నేను అమ్మాయిల పట్ల జరుగుతున్న అన్యాయాన్ని నేను ఖండిస్తాను, అమ్మాయిలకు ఎక్కడ అన్యాయం జరిగినా నేను ఉంటానని చెప్పడం వలన మేము కొంత తనను నమ్మాము ఆ టైంలో. కానీ ఇప్పుడు తను చేస్తున్న పని చూస్తుంటే నిజంగా సిగ్గు చేయటం అనిపిస్తుంది. తను మీడియాలో అందరూ ట్రాన్స్జెండర్ వ్యక్తి అని చెప్పినప్పటికీ కూడా మేము అప్పుడు గర్వంగా ఫీల్ అయ్యాము. ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్ వ్యక్తి అఘోరి అయ్యి సనాతన ధర్మం గురించి, అమ్మాయిలకు జరుగుతున్న అన్యాయం గురించి పోరాటం చేస్తాను, హిందూ మతం గురించి మాట్లాడుతున్నప్పుడు మేము చాలా గర్వంగా ఫీల్ అయ్యాం. కానీ తన ఒక్కొక్క చరిత్ర, తన ఒక్కొక్క మాట, తన ఒక్కొక్క లైలా గారు, నా దగ్గర ఒక డాక్యుమెంట్ వైరల్ గా మారింది. నా దగ్గర అది కూడా ఉంది, నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది ఎక్కడ అంటే బండారి హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ అంట, ఇండోర్. సో అక్కడ నుంచి ఒక డాక్యుమెంట్ని కొంతమంది వైరల్ చేస్తున్నారు. ఇదే ట్రాన్స్జెండర్ వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు. దీంట్లో ఏముందనంటే, హెన్స్ హీ డస్ నాట్ బిలాంగ్ టు హిజ్రా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ. అంటే ఎవరైతే తనకి ఆ సర్జరీ చేశారో ఆ డాక్టర్లు ధృవీకరించిన అంశం ఏంటంటే, ఈ డస్ నాట్ బిలాంగ్ టు హిజ్రా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అనే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి కానీ హిజ్రా కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి కాదు అంటూ ధృవీకరించినటువంటి ఒక సర్టిఫికేట్ వైరల్గా మారింది. సో అసలు ట్రాన్స్జెండరే కానట్టు ఆయన కూడా ఎక్కడ చెప్పుకోలేదు. నేను ట్రాన్స్జెండర్ అని ఎక్కడ చెప్పుకోలేదు, నేను హిజ్రాని ఎక్కడ చెప్పుకోలేదు. సో ఆయన అటువంటి వ్యక్తితో హిజ్రాలకు వచ్చిన ఇబ్బంది ఏంటి అనేది క్వశ్చన్ ఇక్కడ. సార్ ఇక్కడ మేము అదే అంటున్నాం. మేము మొదటి నుంచి కూడా తనను మీడియా అంతా కూడా తనను ట్రాన్స్జెండర్ వ్యక్తి అంటుంటే మేము ఏనాడు కూడా తనను ట్రాన్స్జెండర్ వ్యక్తి అనే మాట మేము ఎక్కడా మాట్లాడలేదు. కాకపోతే ట్రాన్స్జెండర్ వ్యక్తి అయినంత మాత్రాన అఘోరి ఎందుకు అవ్వకూడదు అనే అంశం గురించి మాట్లాడడం. కానీ ఈ శ్రీనివాస్ గురించి అఘోరి ట్రాన్స్జెండర్ వ్యక్తి అని కూడా మేము ఎక్కడ క్లియర్ గా చెప్పలేదు. కానీ మన మీడియా ఛానల్లే తనను ప్రతి కాడ మాట్లాడినప్పుడు తన ట్రాన్స్జెండర్ వ్యక్తి అని, తన జెండర్ చేంజ్ చేయించుకుని మన మీడియాలో చాలా మంది ఇంటర్వ్యూ చేసినప్పుడు తను ఇప్పటికి కూడా ఏ చిన్న మన వీడియో క్లిప్ చూసినా కూడా తన ట్రాన్స్జెండర్ అనే వస్తుంది. ఆ అంశంతో టోటల్ గా సొసైటీలో తను ట్రాన్స్జెండర్ వ్యక్తి అనేది ఆల్రెడీ అందరికీ పబ్లిసిటీ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు తను చేస్తున్న కార్యక్రమాలు ఖచ్చితంగా ట్రాన్స్జెండర్ వ్యక్తులకు లింక్ పెట్టి చూస్తున్నారండి పబ్లిక్ సొసైటీ అంతా కూడా. ఈవెన్ చట్టాలు కూడా పోలీస్ స్టేషన్ల కాడ పోయిన కానీ, తను ఏదైనా న్యూసెన్స్ చేసినప్పుడు పోయిన డిపార్ట్మెంట్ దగ్గర కూడా కానీ, వాళ్ళు ఇచ్చిన మెసేజ్ కానీ పేపర్లలో వచ్చినా టీవీలలో వచ్చినా కానీ ట్రాన్స్జెండర్ వ్యక్తి అనే వచ్చింది. అది మా మీద ఎఫెక్ట్ పడింది, ఇప్పటికీ పడుతుంది. కాబట్టి మేము దీన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాం. నేను మొట్టమొదటి చెప్పేది తను ట్రాన్స్జెండర్ వ్యక్తి కాదు. ట్రాన్స్జెండర్ వ్యక్తికి సంబంధించి, ట్రాన్స్జెండర్ సమాజానికి సంబంధించిన వ్యక్తి తను కాదనుకున్నప్పుడు ఎందుకు ట్రాన్స్జెండర్ లకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇప్పుడు అంటే కేవలం లింకప్ చేశారు కాబట్టి మేము ట్రాన్స్జెండర్ లో మనుషులం కాదా? సొసైటీలో జీవించడం లేదా? సొసైటీ పట్ల మాకు రెస్పాన్సిబిలిటీ లేదా? మేము ఎందుకు రెస్పాండ్ అవ్వకూడదండి? మాకు అనవసరం అండి. మేము ఇదే సొసైటీలో ఉన్నాము, ఇదే సొసైటీలో జీవిస్తున్నాము. ఈ సొసైటీలో జరిగే అంశాల పట్ల మాకు బాధ్యత ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది వ్యతిరేకిస్తున్నాం. ఏం చేయబోతున్నారు? ఏం చేస్తాము అనేది సమాజంలో ఒక వ్యక్తి ఇలాంటి కార్యక్రమాలకు ఒక వర్షిని కాదు, రాధా అనే ఒక అమ్మాయి వస్తుంది. తను పెళ్లిళ్ళు చేసుకోవడానికి, అమ్మాయిలను మభ్యపెట్టడానికి, అమ్మాయిలతో తిరగడానికి ఇలా లింగాన్ని దేవుడికి అర్పించుకున్నాను, ఈ సనాతన ధర్మము అని ఈ మతాల పట్ల రెచ్చగొట్టడము, ముస్లిం నా కొడుకులను చంపేస్తామనడము, మతం ఎన్నో రకాల పదాలు వాడాడండి. ఇది ఎక్కడ సనాతన ధర్మం అండి? సనాతన ధర్మం ఇదే చెప్తుందా? నువ్వు లింగాన్ని దేవుడికి అర్పించుకో, నువ్వు అఘోరిని చెప్పుకోవచ్చు, నువ్వు అమ్మాయిలను
అట్రాక్ట్ చేయి, అమ్మాయిలను మోసం చేయి, పెళ్లిళ్ళు చేసుకో, కొన్ని కుటుంబాలకు నువ్వు కన్నీరుని మిగిల్చమని చెప్తున్నాడు. ఇదే సొసైటీకి ఆయన ఇచ్చే మెసేజ్, ఇదే నా సనాతన ధర్మం, ఇది తను చేసేది. ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడితే ఖచ్చితంగా మేము బాధ్యత గల వ్యక్తులం అండి, ట్రాన్స్జెండర్ వ్యక్తులము, హిజ్రా కల్చర్ లో మేము జీవిస్తున్న వాళ్ళము. సొసైటీ మా పట్ల ఏ రకంగా ఉన్నా మేము సొసైటీ పట్ల బాధ్యతగా ఉన్నాం కాబట్టి అలాంటి వ్యక్తిని వెంటనే శిక్షించాలి, చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలి, ప్రభుత్వాలు పట్టించుకోవాలి. లేకపోతే ట్రాన్స్ కమ్యూనిటీ అందరం కూడా ఖచ్చితంగా మాకు ఎలాగో తన గురించి మచ్చ పడింది, ఈ సొసైటీ అంతా తనను మాలాగే అనుకుంటుంది కాబట్టి మేమే గుణపాఠం చెప్పే సందర్భం వస్తుంది. రైట్, అంటే ప్రజెంట్ తను చేయడం వల్ల ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ఇబ్బంది కలుగుతోంది, అగౌరవం కలుగుతోంది. సో నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటి, మరి ఏం చేయబోతున్నారు? గతంలో కూడా తను ఇక్కడే సంవత్సరం పాటుగా ఇక్కడే తిరిగింది, ఇక్కడే ఉన్నారు కదా, సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు? స్థిరం ఉందండి, తను ఎక్కడ స్థిరంగా ఉంది ఖచ్చితంగా కనబడ్డప్పుడు చూపిస్తామండి. మేము ఈసారి ఖచ్చితంగా మాకు కలిస్తే చెప్తాం. మేము ఇంతకుముందు తనని కలిసాము వరంగల్ లో, తన శ్మశాన వాటికలో పూజలు చేస్తున్నప్పుడు మాకు అక్కడ ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని పిలిచినప్పుడు వెళ్ళి తనని మాట్లాడి తనని అక్కడి నుంచి పంపించేసడం జరిగింది. ఎందుకంటే జనాలందరూ అలాగ భయపడ్డారు, శ్మశాన వాటికలో కోళ్లు కోసి పూజలు చేసి ఏదో భయంకరంగా చేస్తున్నప్పుడు భయపడ్డారు కాబట్టి తనతో మాట్లాడాం. కానీ తను ఇప్పుడు డైరెక్ట్ గా కలిస్తే తన నిజ స్వరూపం మీద మేము ఖచ్చితంగా బయట పెడతాము. తను ఎలాంటి అఘోరినో, తన అఘోరి తత్వం ఏంటో, అసలు నిజమైన ఉద్దేశం ఏంటో, తను ఏ ఉద్దేశంతో ఇలా చేస్తున్నాడో మేము అందరికీ పబ్లిసిటీగా ఓపెన్ గా బయట పెడతాం. ఎవరి వాళ్ళు అవ్వట్లేదు అనుకుంటున్నారు కదా, ఇది మేమైతే ఖచ్చితంగా చేసి చూపిస్తామండి. వాడి నిలబెట్టి నడి రోడ్డు మీద నిలబెట్టి వాడి నిజాన్ని బయట పెట్టిస్తాం మేము. సో ప్రస్తుతానికి తన పైన ఆల్రెడీ కొన్ని కేసులు నమోదయ్యాయి. మోకిలా దగ్గర తనదో ట్రాన్సాక్షన్ అంటే డబ్బులు తీసుకుందని ఒక మహిళ కేసు నమోదు చేసింది. మొదటి భార్య అంటే ఒక ఆవిడ వచ్చింది. ఇప్పుడు రెండో వివాహం చేసుకున్నారు. రెండో అమ్మాయిని అంటే ఇప్పుడు చేసుకున్న వివాహం 3 సార్లు చేసుకున్నాడు. సో ప్రస్తుతం మహిళా కమిషన్లో కూడా అక్కడ కరీంనగర్ నుంచి వచ్చినటువంటి మొదటి భార్యగా చెప్పి ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళ వర్షిని వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇచ్చారు. సో మీకు కూడా న్యాయస్థానాలు చట్టాలను ఆశ్రయించే అవకాశం ఉంది ఆ రకంగానే? ఆల్రెడీ ఆ ప్రాసెస్ నడుస్తుందండి, ఆల్రెడీ ఆ ప్రాసెస్ నడుస్తుంది. మా కమ్యూనిటీ వాళ్ళు కొంతమంది ఏవే పనులు చేయాలి అవన్నీ కూడా చేస్తున్నాము. ఆల్రెడీ గ్రూప్ లో డిస్కషన్లు జరుగుతున్నాయి. మా వాళ్ళు ఆల్రెడీ కొన్ని ఛానళ్లలో కూడా మాట్లాడుతున్నారు. ఆల్రెడీ మాట్లాడిన విషయాలు కూడా మీరు చూస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఈ అఘోరిని అసలు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేరు మాకు అర్థం లేదు. మీరే అంటున్నారు ఇన్ని కేసులు బుక్ అని అంటున్నారు. ఇన్ని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయినప్పుడు తనని ఎందుకు కూడా అరెస్ట్ చేయట్లేరు, తనని ఎందుకు విచారించట్లేదు? అసలు తను ఏంటిది, ఒక మాటకు పొంతన లేదండి. స్టార్టింగ్ లో తన అమ్మాయి అని చెప్పుకున్నాడు, తనకు నెలసరి వస్తుంది అన్నాడు. ఆ నెలసరి వచ్చినప్పుడు ఎక్కడో ఒక్కడ ఉంటానని చెప్పాడు. అసలు నేను భోజనం చేయను, ఎప్పుడో వీక్లీ వన్స్ శ్మశాన వాటికలో ఇక్కడ డెడ్ బాడీకి సంబంధించిన చిన్న పీస్ తింటానని చెప్పాడు. కానీ మనం అన్ని వీడియోలు చూస్తున్నాం, ఎక్కడ పడితే అక్కడ దున్నపోతు లెక్క మెక్కుతున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నాడు, అందరినీ బూతులు మాట్లాడుతున్నాడు. ఇక్కడ పబ్లిక్ తను చూడడానికి వచ్చినప్పుడు కానీ తన ఏదైనా మాట్లాడినప్పుడు బూతులు, అసలు సామాన్య వ్యక్తులు కూడా బూతులు మాట్లాడుతున్నాడు అండి. అలాంటి వ్యక్తి మీద పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేసుకున్న సందర్భాలు మన వీడియోలలో చూసాము. మరి ఎందుకు ఈ చట్టాలు తన మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేవో తెలియట్లేదు మాకు. ఖచ్చితంగా చట్టాలు వెంటనే తన మీద యాక్షన్ తీసుకోవాలి, ప్రభుత్వాలు పట్టించుకోవాలి, వెంటనే వీళ్ళని అరెస్ట్ చేసేయాలి. లేకపోతే ఈ సమాజానికి తప్పుడు మెసేజ్ వెళ్తుందండి. ఏ అమ్మాయిలను రక్షించడానికని మాట్లాడుతున్నాడో ఆ అమ్మాయిలో ఎవరైనా దేవుడు అని లేదా ఏదో తనని భక్తితో తన దగ్గరికి వెళ్తే తను ఏ చేస్తాడో తెలియని సిచ్యువేషన్. అలాంటి వ్యక్తిని సమాజంలో తిరగనీయడం చాలా హానికరం కాబట్టి వెంటనే తను అరెస్ట్ చేసి జైల్లో వేయాలండి. సో తనకు చేసుకున్న వివాహాల గురించి ఏం చెప్తారు? మొన్న కరీంనగర్ నుంచి ఒక మహిళ వచ్చిన ఆల్రెడీ వివాహం చేసుకున్నాడు అని చెప్పి బయటకు వచ్చింది, తాలిబొట్టి కట్టడం చెప్తోంది. అంతకంటే ముందే వర్షినికి సంబంధించి ఒక విషయం బయటకు వచ్చింది. తాజాగా మళ్ళీ మొన్న వర్షిని